మిత్రులారా నమస్తే. రీసెంట్ ఇండో పాక్ కాన్ఫ్లిక్ట్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి కదా. అంటే డెవలప్మెంట్స్ కన్ఫ్యూజింగ్గా లేవు, డెవలప్మెంట్స్ వెనకాల ఉన్నటువంటి ఆ చోదక శక్తులు, ఆ డెవలప్మెంట్స్ వెనక పనిచేసినటువంటి ఆ సూపర్ పవర్స్ ఏమిటి. కేవలం ఈ రెండు దేశాల మధ్యనే ఈ ఒడంబడిక, సీజ్ ఫైర్ ఒడంబడిక జరిగిందా, మూడో దేశం జోక్యం ఉందా, ఉంది అని చెప్పి ట్రంప్ ఆయన అధికారులు ఒక పక్క ఊదరగొడుతున్నారు, ఇంకో పక్క ఏమీ లేదని చెప్పి ఇటు ఇండియా అటు పాకిస్తాన్ చెబుతున్నారు. ముఖ్యంగా ఇండియా, దెర్ ఇస్ నో థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ అని. సో ఈ నేపథ్యంలో మనకు చాలా గందరగోళంగా ఉందండి. అసలు ఏం జరిగింది, ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏమిటి అనేది వార్తలన్నీ కూడా మనకి అయోమయంగా ఉన్నాయి, కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. కానీ వార్తలు తప్ప మరో ఆధారం లేదు మనం ఏం జరిగిందో తెలుసుకోవడానికి, ఊహించడానికి. కనీసం వాస్తవాలు బయటపడడానికి కొంత టైం పడుతుంది, కానీ వాస్తవాలు బయటపడేదాకా అందరూ ఊరుకోరు, ఎవరి ఊహలు వాళ్ళు చేస్తారు. కాబట్టి మనం వాస్తవాల గురించి మాట్లాడదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న కూడా మన త్రివిధ దళాలకు చెందినటువంటి, అంటే నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్స్ ముగ్గురు, అలాగే మన డిజిఎంఓ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, వీళ్ళు ప్రెస్ బ్రీఫింగ్ ఇచ్చారు. దాని ద్వారా కూడా ఎక్కడ మనకి ట్రంప్ మీడియేషన్ కానీ అమెరికా మీడియేషన్ కానీ ఉన్నట్టుగా మనకి చెప్పలేదు. అంతేకాదు, మాకు డైరెక్ట్గా పాకిస్తాన్ డిజిఎంఓ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్, మా ఇండియన్ సైడ్ కౌంటర్ పార్ట్ ఇండియాకు సంబంధించినటువంటి డిజిఎంఓతో డైరెక్ట్గా మాట్లాడి మనం కాల్పుల విరమణకు ఒప్పందం చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు ముందుగా ప్రతిపాదన పెట్టబట్టి మనం ముందుకు వెళ్ళాము అని మన సైనికాధికారులు చెప్పారు. సో మన సైనికాధికారులు ఏం చెబుతున్నారు అనే దాని మీద మనం తప్పనిసరిగా విశ్వాసం ఉంచాలి, నమ్మకం ఉంచాలి. పాలకులు మారుతూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. పాలకులకు సంబంధించినటువంటి మాటల కంటే మన సైనికాధికారుల పట్ల, మన సైన్యం పట్ల మనం ఎంతో విశ్వాసంగా ఉంటాం, నమ్మకంగా ఉంటాం. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఏమిటి, పోనీ శనివారం నాడు సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి వ్యవహారం మన వాళ్ళు ఇక్కడ ప్రకటించక ముందే ఈ 3 గంటల 35 నిమిషాలకో 55 నిమిషాలకో ఇద్దరు డిజిఎంఓలు మాట్లాడుకున్నారు. 5 గంటల నుంచి సీజ్ ఫైర్ అమల్లోకి వస్తుందని చెప్పి మన వాళ్ళు చెప్పడానికి ముందే ట్రంప్ ట్వీట్ బయటకు వచ్చేసింది. అలాగే వాళ్ళ విదేశాంగ కార్యదర్శి ఆయన మార్కో రూబియో, ఆయన చేసినటువంటి ట్వీట్ బయటకు వచ్చింది. దాని ద్వారా ఏం బయటకు వచ్చింది ఏమిటనేది నిన్న మనం మాట్లాడుకున్నాం. 48 గంటలు సుదీర్ఘంగా ఇండియాతో, పాకిస్తాన్తో, ఇండియా ప్రధానితో, పాకిస్తాన్ ప్రధానితో, ఇండియా విదేశాంగ మంత్రితో, పాకిస్తాన్ విదేశాంగ మంత్రితో, ఇండియా మిలిటరీ అధికారులతో, వాళ్ళ అధికారులతో మేము మాట్లాడి ఇదిగో మొత్తానికి ఈ ఒప్పందాన్ని తీసుకొచ్చామని చెప్పేసి అంటున్నారు. ట్రంప్ అయితే మేము ఎంతో కష్టపడి వీళ్ళని రాజీ కుదిర్చామన్నట్టుగా ఆయన ట్వీట్ చేశాడు. సో నిన్న మన వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం చూస్తే మళ్ళీ ఈ థర్డ్ పార్టీ మీడియేషన్ ఏమీ లేదు అన్నట్టుగానే మన వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి ఫర్దర్గా మళ్ళీ ట్రంప్ ఆగల. ఇది కన్ఫ్యూజింగ్. అంటే ఏమీ లేదంటే ఎట్లా కుదురుతుంది? అమెరికా అంతటి అగ్రరాజ్యానికి సంబంధించినటువంటి ఆ దేశాధినేత, అధ్యక్షుడు, ఆయన మాట్లాడడమే కాదు, ఆయన విదేశాంగ శాఖ కార్యదర్శే కాదు, ఈ మార్కో రూబియో అనే అతను వాళ్ళ ఎన్ఎస్ఏ కూడా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ కూడా, ఆయన చెప్పిన మాటలను ఎలా మనం పక్కన పెట్టేయగలుగుతాము? నిన్నటికి నిన్న మన వాళ్ళు మళ్ళీ స్పష్టం ఇచ్చిన దాని మీదట మళ్ళీ ట్రంప్ మళ్ళీ ట్వీట్ చేశాడు. అదేమిటయ్యా అంటే చదివి వినిపిస్తున్నాను, పేపర్లో కూడా వచ్చింది, ఆయన ట్వీట్ కూడా మీరు చూడొచ్చు. ఐ ఆమ్ ప్రౌడ్ దట్ ద యుఎస్ వాజ్ ఏబుల్ టు హెల్ప్ యూ arrive at this historic and heroic decision. సో మేము
చాలా గర్వపడుతున్నాం. మీరు ఈ సీజ్ ఫైర్ అనేటటువంటి ఒక హిస్టారిక్, హీరోయిక్, చరిత్రాత్మకమైనటువంటి, వీరోచితమైనటువంటి ఈ సీజ్ ఫైర్ ఒప్పందానికి రావడం అని ఆయన చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటాడులేండి ట్రంప్. సో అట్లా చెప్పాడు. మళ్ళీ ఆదివారం నాడు మరి దీన్ని ఏమంటాం? వాళ్ళ మీడియేషన్ లేదని అంటామా? ఇంకా అసలు ఇంకా ముందుకు వెళ్ళిపోయి ఈ రెండు దేశాల మధ్య ట్రేడ్, వ్యాపార సంబంధాలు అనేటటువంటివి ఇంకా నేను మెరుగుపరుచుతానని చెప్తూ మళ్ళీ నోరు జారాడు. అదేమిటి? ఇంతకుముందు నోరు జారాడు కదా, ఇండియా పాకిస్తాన్కి మధ్య 1000 సంవత్సరాల డిస్ప్యూట్ ఉందని చెప్పేసి. 1000 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ ఉందా? అవి మరి ట్రంపే చెప్పాలి. కానీ మళ్ళీ చెప్పాడు ఏమనంటే, ఐ విల్ వర్క్ విత్ యూ బోత్ టు సీ ఇట్ ఆఫ్టర్ 1000 years ఏ సొల్యూషన్ కెన్ బి అరైవ్డ్ ఎట్ కన్సర్నింగ్ కాశ్మీర్. కాశ్మీర్కి సంబంధించినటువంటి 1000 సంవత్సరాల కాన్ఫ్లిక్ట్ని మీరు పరిష్కరించుకోవడానికి నేను మీకు సహాయపడతానన్నట్టుగా ఆయన మాట్లాడాడు. ఈ మరి ట్రంప్ ఇట్లా ఒక పక్కన మాట్లాడుతుంటుంటే ట్రంప్ ప్రమేయం లేదు, అమెరికా ప్రమేయం లేదు, మూడో దేశం ప్రమేయం లేదు అని చెప్పడానికి మన ఇండియాకి కారణం ఏమై ఉంటుంది? ఇండియాకి కారణం ఏమై ఉంటుందంటే ఒకటే కారణం. నిన్న కూడా మనం చెప్పుకున్నాము, 71 వార్ అప్పుడు ఇందిరాగాంధీ అమెరికా ఒత్తిడికి లొంగలేదు, బ్రిటన్ ఒత్తిడికి లొంగలేదు. అమెరికా డిప్లాయ్మెంట్, అమెరికా మన ఆయుధ సరఫరా లైసెన్స్ని రద్దు చేసి బే ఆఫ్ బెంగాల్లో వాళ్ళ సైన్యాన్ని మోహరిస్తున్నామని బెదిరించినా సరే ఇందిరాగాంధీ అప్పుడు లొంగలేదు. ఇప్పుడు ఎందుకు మీరు లొంగారు అనేటటువంటి ప్రశ్న వస్తుందని చెప్పేసి ఇండియాకి కారణం అయి ఉండొచ్చు. ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్ కారణం ఏముంటాయి అంటే డైరెక్ట్గా చైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి చైనా డైరెక్ట్గా మేము పాకిస్తాన్ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి మేము తప్పనిసరిగా పాక్కు సహాయం చేస్తామని చెప్పేసి ఈ కాన్ఫ్లిక్ట్ సందర్భంగా కూడా చైనా అనడంతో చైనా ఎక్కడ దూరం అవుతుందని వాళ్ళు కూడా అమెరికా మీడియేషన్ గురించి పైకి స్పష్టంగా బహిరంగంగా చెప్పటం లేదు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు ఏమిటి అయిపోయింది కాన్ఫ్లిక్టు? దీనికి సంబంధించి ఇది కాన్ఫ్లిక్టే, ఇది యుద్ధం కూడా కాదు, ఈ యుద్ధ ప్రారంభం కూడా జరగలేదు, అంతట్లోనే ఆగిపోయింది. చాలా సంతోషం, చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ఏమిటాయి అంటే జరిగిన నష్టం ఎంత అనేటటువంటిది మనకి క్రమక్రమంగా 5 జవాన్లు మన వాళ్ళు చనిపోయారని చెప్పి నిన్న మిలిటరీ బ్రీఫింగ్లో కూడా చెప్పారు. 5 ఇంకా ఎక్కువ మందా తెలియదు. కానీ ఆ సరిహద్దు జిల్లాల్లో చాలామంది ప్రాణ నష్టం జరిగింది. ప్రాణ నష్టం కంటే ఆస్తి నష్టం బాగా జరిగింది. పేపర్లలో చాలా చోట్ల చాలా కథనాలు కూడా వస్తున్నాయి. ఇవన్నీ అలా ఉంచి ఒకటి థర్డ్ పార్టీ మీడియేషను, కాశ్మీర్ అనేటటువంటిది ముందుకు ఎందుకు తీసుకొస్తున్నాడు ట్రంప్? మనం ఉగ్రవాదం మీద పోరాటం మన ధ్యేయం, ఉగ్రవాదుల్ని అణిచివేయడం అనేటటువంటిది మన ప్రధాన లక్ష్యం. మన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సహా మన మిలిటరీ అధిపతులు 3 దళాల త్రివిధ దళాల చీఫ్స్ కూడా చెప్పింది ఏమిటి అంటే మనం పాకిస్తాన్లో ఉగ్రవాద స్థావరాలు ఏమున్నాయో వాటిని ధ్వంసం చేయడమే మా లక్ష్యం, కానీ సివిలియన్స్ని మనం టార్గెట్ చేయడం కాదు. వీ నెవర్ వాంట్ వార్, వీ నెవర్ వాంటెడ్ వార్, వీ నెవర్ వాంట్ వార్, వీ వాంట్ పీస్ అని చాలా స్పష్టంగా చెప్పారు. మన మిలిటరీ అధికారులు చెప్పారు, మన రక్షణ మంత్రి చెప్పారు. కాబట్టి మన ఇమీడియట్ లక్ష్యం ఏమిటంటే అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేయడం అనేటటువంటిది, తద్వారా ఉగ్రవాదుల్ని బెదిరించడము, అదిరించడము, ఉగ్రవాదుల్ని ఏరివేయడం అనేటటువంటిది, ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళకు కూడా గుణపాఠం చెప్పడం అనేటటువంటిది. సో ఇందులో మనం విజయం సాధించాము. మనం ఆపరేషన్ సింధూర్లో లక్ష్యాన్ని మనం సాధించాము. కాకపోతే ఈ కంబ్యాట్ అంటే ఈ దాడులు జరిగేటప్పుడు నష్టాలు కొన్ని జరుగుతాయి అనివార్యం, కాబట్టి దాన్ని మనం వీ హ్యావ్ టు బేర్ ఇట్ అని చెప్పి మన అధికారులు కానీ మన పాలకులు కానీ చెప్తున్నారు. అది సహజమే. కానీ ప్రస్తుతం ఉగ్రవాదుల్ని అణిచివేసేటటువంటి ఈ కార్యకలాపంలో కాశ్మీర్ అనేటటువంటిది వచ్చింది. కాశ్మీర్ అనేటటువంటిది ఇండియా పాకిస్తాన్ మధ్య చాలా కీలకమైనటువంటి అంశము. అసలు డిస్ప్యూట్కి మూలము కూడా అదే. అయినప్పటికీ కాశ్మీర్ సమస్య బైలేటరల్ సమస్య. 1994లో పార్లమెంటు ఏకగ్రీవంగా చేసినటువంటి తీర్మానం ఏమిటయ్యా అంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే ఏదుందో దాన్ని తిరిగి మనం తీసుకోవాలి అనేటటువంటిది భారత్ ఏకైక లక్ష్యంగా అప్పుడు తీర్మానం చేసింది పార్లమెంటు.
ఏకగ్రీవంగా 1994. దానికి మీరు కట్టుబడి ఉండండి అని ఇప్పుడు చెప్తున్నారు ఎవరు? కాంగ్రెస్ నాయకులు, రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ నాయకులు కానీ అందరూ కూడా చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ని అపరాధిగా బోన్లో నిలబెట్టి మేము పాకిస్తాన్ మీద విజయం సాధించాము, విజయం సాధిస్తున్నామని చెప్పుకోవడం అనే రాజకీయ ప్రయోజనాలను పక్కన పెడితేనే తప్ప అసలు విషయం అంతా కూడా తేలదండి. విషయం అది. సో ఇక్కడ కాంగ్రెస్ ఏం చెప్తుందంటే మీరు కాశ్మీర్ పరిష్కారానికి మూడో వ్యక్తి చేతిలో పెడుతున్నారా? థర్డ్ పార్టీ సొల్యూషన్ అనేటటువంటిది మనకి ఎప్పుడూ లేదు. మన 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 లక్ష్యం అది కాదు, మన సిద్ధాంతం అది కాదు, మన పాలసీ అది కాదు కదా. మీరిప్పుడు కాశ్మీర్ సమస్యను పరిష్కారం చేస్తానని ట్రంప్ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? కాబట్టి మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టండి, దట్ షుడ్ బి చైర్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అది జెన్యూన్ డిమాండ్, అన్ని ప్రతిపక్షాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈ యుద్ధం సమయంలో 2 సార్లు జరిగినటువంటి అఖిలపక్ష సమావేశానికి ప్రధాని డుమ్మా కొట్టారు. ఒక దేశం యుద్ధంలో ఉన్న సమయంలో ప్రధాని అఖిలపక్ష సమావేశం జరుగుతున్నప్పుడు డుమ్మా కొట్టడం ఏంటి? కనీసం ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఎందుకు పాకిస్తాన్ని మనం ఒక కొలిక్కి తీసుకొచ్చి పాకిస్తాన్కి సరిగ్గా గుణపాఠం చెప్పి మన సమస్యలకు అన్నిటికీ కూడా మూల కారణమైనటువంటి టెర్రరిజాన్ని పరిష్కరించడానికి, టెర్రరిజాన్ని అణిచివేయడానికి ఒక అవకాశం చేతికి చిక్కింది అనుకున్నప్పుడు ఎందుకు ఇలా పట్టు వదిలేశారు? దీనికి కారణం ఏంటి? సడన్ సీజ్ ఫైర్కి కారణం ఏంటి? ఏం జరిగింది ఏమిటి అనేటటువంటి దానికి ఒకటి మీరు చెప్పాలి అఖిలపక్ష సమావేశంలో. అలాగే థర్డ్ పార్టీ మీడియేషన్ ఏంటి కాశ్మీర్ విషయంలో? ఏం జరగబోతుంది కాశ్మీర్ విషయంలో? మీరు ఏమి రాజీకి వెళ్ళబోతున్నారు? ఎట్లాంటివి జరగబోతుంది? ఏమిటి మీ మనసులో మాట ఏంటి? మాకు చెప్పాలి, మాకు తెలియాలి. అంటే ప్రతిపక్షానికి కాదు, మొత్తం దేశానికి తెలియాలి అనేటటువంటిది. థర్డ్ పార్టీ మీడియేషన్ లేదని ఎంత చెప్తున్నా ట్రంప్ మళ్ళీ నిన్న ట్వీట్ చేశాడు. సో ఆ ట్వీట్స్ అన్నీ కూడా అమెరికా లాంటి దేశానికి అధ్యక్షుడు ఏదో అల్లాటప్పగా మాట్లాడతాడంటే ఆయన అల్లాటప్పగా మాట్లాడతాడు. 1000 సంవత్సరాల కాన్ఫ్లిక్ట్ అని మాటల్లోనే తెలిసిపోతుంది. కానీ వాళ్ళ విదేశాంగ కార్యదర్శి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, వాళ్ళ వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ చేస్తున్నటువంటి ట్వీట్స్ 48 గంటలుగా మేము కష్టపడి సాల్వ్ చేశాము, వాళ్ళని సీజ్ ఫైర్కి ఒప్పించాము అని చెప్తున్న దాన్ని బట్టి కాశ్మీర్ విషయంలో అమెరికా ఏం చేయబోతుంది? ఈ న్యూట్రల్ సైట్లో అంటే అటు పాకిస్తాన్ ఇటు ఇండియా కాకుండా ఒక న్యూట్రల్ ప్లేస్లో వీళ్ళిద్దరూ కూర్చొని చర్చలు చేస్తూ ఉంటారు. ఈరోజు కూడా బహుశా కొన్ని దీనికి సంబంధించి సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి కొన్ని చర్చలు జరగవచ్చు. ఇక ముందు అమెరికా చేతిలో పెట్టకుండా ఈ సమస్యను బయలేటరల్గానే తేల్చుకోవాలనేటటువంటి ఇండియన్ పాలసీకి కట్టుబడి బీజేపీ ఉందా లేదా అనేటటువంటిది. ఇక్కడ ఒక్క విషయం గమనించాలి. దేశ భద్రత, దేశంలో ఉన్నటువంటి మత సామరస్యం, దేశానికి సంబంధించినటువంటి సార్వభౌమత్వం, ఈ విషయంలో పార్టీలు తమ ప్రయోజనాలని, స్వప్రయోజనాలని పక్కన పెట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. మన దేశానికి ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ ప్రకారం వెళ్ళాలి. పీఓకేని వెనక్కి ఎలా తీసుకోవాలి ఏమిటి అనేటటువంటి దాని మీద ఆలోచించాలి. కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏమైనా పాటించేది ఉందా? అది కూడా పారదర్శకంగా ఉండాలి. ప్రతిపక్షాలకి, దేశానికి అంతటికీ చెప్పాలి. కొన్ని సెక్యూరిటీ విషయాలన్నీ చెప్పనవసరం లేదు, కానీ కీలకమైనటువంటి పాలసీ విధానాల విషయంలో మాత్రం ట్రాన్స్పరెంట్గా బీజేపీ ఆ పాలకులు ఉండకపోతే దేశం అయోమయం, గందరగోళం, కన్ఫ్యూజన్లో పడిపోతుందన్నమాట. ఏది ఏమైనా ట్రంప్ దూకుడుగా ఉన్నాడు. కాశ్మీర్ సమస్యకి నేనే పరిష్కారం చేసేస్తానని చెప్పి ఆయన చేతుల్లో పెడతారా? లేదంటే ఇండియా చెప్తున్నట్టు మేము పాకిస్తాన్ ఇద్దరం తేల్చుకుంటామని చెప్పి అదే మాట మీద ఉండి వీళ్ళిద్దరూ చర్చలకు కూర్చొని ఒక శాశ్వతమైన పరిష్కారానికి వస్తారా? ఆలోచించాలి. ఏది ఏమైనా వార్తలు చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి కదా మనకి. ఈ కన్ఫ్యూజింగ్గా ఉన్న వార్తల వెనకే వాస్తవాలు కూడా ఉంటాయి. మనం కొంచెం బుర్ర పెట్టి ఆలోచిస్తే అన్నీ తెలుస్తాయి. ఎవ్వరు ఇండియా చెప్పినా చెప్పకపోయినా, పాకిస్తాన్ చెప్పినా చెప్పకపోయినా, అమెరికా ఈజ్ ప్లేయింగ్ ఏ కీ రోల్ అట్ దిస్ జంక్చర్. ఎందుకు అంటే మరో పక్క చైనా అక్కడ అలా ఉంది కాబట్టి చైనా ఒక పక్కన నిలబడి ఉంది. ఇటు ఇండియా, పాకిస్తాన్, అటు అమెరికా, మరో పక్క చైనా. ఏం జరగబోతుంది ఏమిటి అనేటటువంటిది ఇంకా స్పష్టత రావాలి.
మనం మాట్లాడుకుంటూనే ఉందాం. ఇది మిత్రులారా ప్రస్తుతానికి ఈరోజు ఈ వీడియో. థ్యాంక్ యూ.